ఉదయం న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో బీజేపీలో చేరుతున్న ప్రముఖ ఐటీ ప్రముఖులు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్ ప్రెస్ మీట్. ఉచిత బస్సు రద్దీ, డ్రైవర్లు కండక్టర్లపై దాడులు చేస్తున్న మహిళలు. నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో బీజేపీలో చేరుతున్న ప్రముఖ ఐటీ ప్రముఖులు. ఎమర్జెన్సీ మీద మీటింగ్ ఉంది కాబట్టి పైన ఇది కాగానే పైన మీడియా వాళ్ళకు కూడా అక్కడే మీద విషయం చెప్తాను. కానీ ఒకటి సంతోషం ఏంటంటే నేను అధ్యక్షుడు కాగానే నేను ఆ రోజు పిలుపునిచ్చాను, యువత భారతీయ జనతా పార్టీలో చేరండి, మా ఫోకస్ కూడా యూత్ మీద ఉంటుందని, మా ఫోకస్ మేధావుల మీద ఉంటుంది, మా ఫోకస్ మహిళల మీద ఉంటుంది. నేను అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా ఇదే ఒక వేదిక మీద ఇదే ఒక హాల్లో ఇప్పటికే దాదాపు ప్రతి వారము యువకులు చాలామంది చేరుతూ ఉన్నారు. ఇది సమాజం నుంచి భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి స్పందన. ఈరోజు ఇంతమంది యువకులు చేరారు, వారిని నేను పార్టీలో ఆహ్వానిస్తూ, మరి రవి బండ గారు వీరు హైదరాబాద్, రాయ్పూర్, బెంగళూరులో వీరికి స్క్వేర్ బిజినెస్ అనేది సర్వీసెస్ అనేది ఒక ఇంటర్నెట్ మన ఐటీ ప్లస్ ప్లేస్మెంట్ సర్వీసెస్ వీరు చేస్తూ ఉంటారు. స్కిల్ డెవలప్మెంట్ కూడా 10,000 మందికి ఈరోజు మన రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ ఉద్యోగ అవకాశాలు కలిగించినటువంటి వ్యక్తి వారు. కాబట్టి వారు నరేంద్ర మోదీ గారు ఈరోజు వారు తీసుకున్నటువంటి ఒక అనేక నిర్ణయాల వలన వారు చెప్తూ ఉంటారు, నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి ఒక ఆర్థిక ప్రణాళిక అనే తీసుకునే విధానం వల్లనే ఈరోజు యువతకు దేశంలో ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి. ఉద్యోగాలంటే ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, అన్ని రంగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున యువకులు విద్యార్థులు మొన్న కూడా మనం చూసినాం, ఆర్టీసీ కళ్యాణ మండపంలో పెద్ద ఎత్తున యువకులు విద్యార్థులు వచ్చారు. ఈరోజు కూడా చాలా పెద్ద ఎత్తున యువకులు వచ్చారు. దిస్ షోస్ దట్ మోదీజీ ఈజ్ పాపులర్ అమాంగ్ జన్జీ. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన ఒక జన్జీని తప్పుదారి పట్టించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎమర్జెన్సీ విధించి 51 సంవత్సరాలు ఈరోజు మనం ఇక్కడ అడుగుపెట్టినాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలు. ఇందిరాగాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చేసినటువంటి వాళ్ళకు అగాత్యాలు తెలియదు. వాళ్ళకు పైన అందరికి నేను చెప్తాను, మీ అందరూ కూడా నేను ఆహ్వానిస్తున్న, పైకి రాండి మీరు మీటింగ్ కూడా. మీడియా మిత్రులు కూడా నేను ఈరోజు ఎమర్జెన్సీని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా బ్లాక్ డే, యాంటీ కాన్స్టిట్యూషన్ డే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏదైతే అప్పుడు చేసిందో దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు పోరాడుతూ ఉన్నాం. దానికి ప్రజలకు తెలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం జరిగింది. కానీ 2.5 ఏళ్ళు గడిచిపోయింది, ఆ ఊసే ఎత్తట్లేరు. తెలంగాణ వచ్చే నాటికి అంగన్వాడీలకు ఒక హెడ్ కింద జీతాలు వచ్చేవి కావు. ఎప్పుడో వాళ్ళ జీతభత్యాలు రావడానికి 2 నెలలు 3 నెలలు పట్టేది. కానీ కేసీఆర్ గారు నెలంతా కష్టపడి చిన్న ఉద్యోగస్తులు వాళ్ళు ఎటు చూస్తారు, ఎవరి వైపు మరి ఆశగా చూస్తారు అని చెప్పి వాళ్ళకు ఒక అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి నెల మొదటి వారంలో వాళ్ళకు జీతాలు ఇచ్చే ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ గారిది. మరి అలాంటిది ఈరోజు అలాగే వారి ఏ విధంగా నియామకాలు ఏ విధంగా చేయాలన్నప్పుడు మెరిట్ మాత్రమే, 10th వాళ్ళకు వచ్చిన మెరిట్, అలాగే ఎవరైనా వాళ్ళు ఆర్ఫన్స్ ఉంటే, ఒంటరి మహిళలు ఉంటే, వీడోస్ ఉంటే, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళకి ఇన్ని మార్కులు అని చెప్పి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ఎవరు మెరిటో వాళ్లకు ఉద్యోగాలు వచ్చే విధంగా ఆ రోజు మేము ప్రక్రియను మరి చేపట్టడం జరిగింది. కానీ నిన్న మొన్న పత్రికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 ఏళ్ల తర్వాత ఒక
రిక్రూట్మెంట్కి సంబంధించిన ఒక GO4, GO6ని తీసుకొచ్చారు. దాంట్లో కలెక్టర్ని చైర్మన్ చేస్తూ ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ అందులో ఇంటర్వ్యూను పెట్టి ఇంటర్వ్యూకి 10 మార్కులు మరి యాడ్ చేయటం జరిగింది. అంటే కేసీఆర్ గారు ప్రతిభకు పట్టం కడితే వీళ్ళు మాత్రం అవినీతికి తెరలేపారు. పెద్ద ఎత్తున 15,000 పైచిలుకు ఉద్యోగాల్లో పెద్ద ఎత్తున అవినీతికి ఆస్కారం ఉండే విధంగా మరి ఈరోజు మరి జీవోను తీసుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీగా లేకపోతే రాష్ట్రంలో ఉండే అనేక మంది మహిళలు వీరు వచ్చే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. కానీ 2.5 ఏళ్లుగా ఇప్పటికే ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి 2 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని చెప్పినాక చాలామంది స్వచ్ఛందంగా రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు, 65 ఏళ్ళు నిండినాక రిటైర్ అయిన వాళ్లకు ఇన్ని ఖాళీలు ఏర్పడితే ఈరోజు తీసుకొచ్చిన రిక్రూట్మెంట్ మరి జీవో మరి అవినీతికి ఆస్కారం ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు జేబులు నింపే విధంగా ఉంది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. దీన్ని వెంటనే సమీక్షించి మళ్ళీ వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలామంది అర్హులు ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రకారం మరి ఇంటర్మీడియట్ చేసిరు కంపల్సరీ, సంతోషం. కానీ ఆయాలకు కూడా ఇంటర్మీడియట్ చేసిరు. మరి దాన్ని 10th తగ్గించాలి. ఒకప్పుడు 10th దొరకకపోతే ఏజెన్సీ ఏరియాలో మరి అక్కడ గ్రూపుల నుంచి ఒక మహిళను ఎంపిక చేసుకొని లేకపోతే 7th పాస్ అయినా ఉద్యోగాలు ఇచ్చి స్థానికులకు ఇవ్వాలనే ఒక నిబంధన ఉండే. తాడపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్ ప్రెస్ మీట్. ఈ 2 ఏళ్ల కాలంలో విద్యుత్ ఛార్జీలు మేము పెంచలేదు, విద్యుత్ ఛార్జీలు తగ్గించామని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ వాస్తవానికి విరుద్ధంగా గణాంకాలని దాచిపెట్టి తన మీడియా ఏదైతే ఉందో ఆ దినపత్రికల్లో పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టించుకున్నాడు. 2 ఏళ్ళలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, తగ్గించాం. ఇంకొక పేపర్లో అయితే వచ్చే 3 ఏళ్ళలో కూడా కరెంటు ఛార్జీలు పెంచబోము, పైగా మేము విద్యుత్ ఛార్జీలు 13 పైసలు తగ్గించేసామని చెప్పుకుంటూ రకరకాల అబద్ధాలు ఎవరు నమ్మలేని విధంగా ప్రజల్ని నమ్మించాలని విధంగా అబద్ధాలు చెప్తున్నారు. ఈరోజు మంత్రి గారి స్టేట్మెంట్ ఏదైతే ప్రగతి నివేదిక అని పెట్టారో ఇది ప్రగతి నివేదిక కాదు, ఇది అబద్ధాల పోస్టర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తుంది, నమ్ముతుంది. దానికి తగ్గట్టు గణాంకాలతోటి రుజువు చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక మంత్రి గారు చెప్పినట్టు మేము గత 2 సంవత్సరాల్లో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని చెప్తున్నారు. అయ్యా మంత్రి గారు, మీ హయాంలోనే 2024 నవంబర్ నుంచి ఇప్పుడు దాకా ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకు మీరు సుమారు 20,136 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని ఈ రాష్ట్ర ప్రజల మీద పెట్టారు. ఈ 20,136 కోట్ల రూపాయల్ని కరెంటు బిల్ రూపంలో అంటే ఛార్జ్ రూపంలో ఏ పేరు పెడితే ఆ పేరు, కాసేపు సర్ఛార్జ్ అని, కాసేపు సర్వీస్ ఛార్జ్ అని, కాసేపు అడ్జస్ట్మెంట్ ఛార్జ్ అని, ఇలా రకరకాలుగా కరెంటు ఛార్జీల్ని 20,136 కోట్ల రూపాయల్ని పెంచిన మాట వాస్తవం కాదా? ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మహిళల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఉచిత బస్సు ప్రయాణ పథకం క్షేత్రస్థాయిలో ఒక తలనొప్పిగా మారుతోంది. ఉచిత ప్రయాణాల రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ సిబ్బందికి మహిళా ప్రయాణికులకు మధ్య వివాదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. దీనికి నిరసనగా కృష్ణా జిల్లా ఆవనిగడ్డ ఆర్టీసీ డిపోల్లో డ్రైవర్లు, కండక్టర్లు ఈ ఉదయం హఠాత్తుగా బస్సు సర్వీసులను నిలిపివేశారు. డ్యూటీలో ఉన్న తమపై కొందరు మహిళా ప్రయాణికులు దురుసుగా ప్రవర్తిస్తూ దాడులకు దిగబడుతున్నారంటూ ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచే డిపో గేటు వద్ద బైఠాయించి బస్సులను బయటకు కదలనివ్వకుండా నిరసనకు దిగారు. ఈ హఠాత్ పరిణామంతో ఉదయాన్నే స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే వందలాది మంది విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినప్పటి నుంచి బస్సుల్లో రద్దీ నియంత్రణ లేని స్థాయికి చేరిందని సిబ్బంది తెలిపారు. మల్కాజ్గిరి నగరపాలక సంస్థ పరిధి బోడుప్పల్, చెంగిచెర్ల ప్రాంతాల్లో తీవ్ర తాగునీటి సమస్యకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ నాయకులు కొత్త రవిగౌడ్, సిగురు రేణుకా రవికుమార్, ముదిరాజ్ నేతృత్వంలో ప్రజలు, మహిళలు ర్యాలీ నిర్వహించి చెంగిచెర్ల జలమండలి కార్యాలయాన్ని ముట్టడించారు. మహిళలు బిందెలతో నిరసన కార్యక్రమంలో పాల్గొని సమస్య తీవ్రతను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడంతో కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. బోడుప్పల్, చెంగిచెర్ల ప్రాంతాల్లో వారానికి ఒక్కసారి మాత్రమే తాగునీరు సరఫరా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ఒత్తిడితో నీరు రావడం వల్ల అనేక కాలనీలకు తాగునీరు అందడం లేదని ఆరోపించారు. సమస్య పరిష్కారం కోసం పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేదని ప్రజలు మండిపడ్డారు. వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని, లేకపోతే మరింత ఉధృతంగా ఆందోళన చేపడతామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. 11, 12 డివిజన్లో పెద్ద ఎత్తున మాకు వాటర్ ప్రాబ్లం, చాలా ప్రాబ్లం జరుగుతుంది. కనుకనే మేము ఈరోజు జలమండలికి రావడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున నీళ్ళ ప్రాబ్లము 10 రోజుల నుంచి 10 రోజులకు ఒక్కసారి కూడా నీళ్ళు ఇవ్వకపోవడం చాలా దారుణం. ఈ ప్రభుత్వం పెద్దగా చాలా పెద్దగా చెప్తుంది, ఇది మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నామని. ముఖ్యంగా ఏం కావాలి వీళ్ళకు? ముఖ్యంగా వాటర్ కావాలి వీళ్ళకి. ముఖ్యంగా వాటర్ లేని వీళ్ళకు ఎంత ప్రాబ్లం అవుతుందంటే, పిల్లలు స్కూల్ సెలవులు స్టార్ట్ అయ్యి స్కూల్ స్టార్ట్ అయినాయి. ఆ స్కూల్ స్టార్ట్ అయితే వీళ్ళకు వాటర్ లేనిది పెద్ద ఎత్తున వీళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది. వీళ్ళకు ఈ రోజు నుంచి వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నాము అధికారులకు. డే బై డే ఖచ్చితంగా వాటర్ ఇవ్వాలని ఈ అధికారులను కోరుతున్నాము. ఇక్కడ మంత్రి గారిని కూడా కోరుతున్నాము. మా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు, ఆ మంత్రి గారిని కూడా వీళ్ళకు అధికారులకు చెప్పి డే బై డే ఇవ్వాలని కోరుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారు ప్రతిరోజు ఎప్పుడు ఎమ్మెల్యే గారు విషయం తీస్తారండి. ఎమ్మెల్యే ఏం చేస్తారండి? వచ్చి నీళ్ళు ఇస్తాడు ఆయన. వాళ్ళు ఫోన్ చేసి చెప్తాడు వాళ్ళకి ఏం కావాలో నీళ్ళు ఎందుకు ఇస్తలేరని. ప్రతి సంవత్సరం లేనిది ఇప్పుడు మాకు నీళ్ళ ప్రాబ్లం వచ్చిందంటే చాలా దారుణం అయిపోయింది. ప్రతిరోజు ఇప్పుడు డే బై డే ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా థర్డ్ డే ఖచ్చితంగా మానిటర్ చేస్తాము. తొందరగా పరిష్కారం రావడానికి కూడా మేము ట్రై చేస్తాము. 100% మీకు థర్డ్ డే నీళ్ళు ఇవ్వడానికి మేము 100% ట్రై చేస్తున్నాము, ఇస్తాము కూడా. సమస్య కొంచెం ఇప్పుడు ఉన్నదాన్ని నేను సర్వ్ చేయగలుగుతున్నాను. మీరు డే బై డే అనేది కొంచెం క్రిటికల్ గా ఉన్నది, మేము టైం పడుతుంది. అక్కడ ఉన్న సిచ్యువేషన్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఏసీపీ మాధవి హుజరాబాద్ ఆధ్వర్యంలో మోతులగూడెం అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీ చౌరస్తా వరకు మత్తు పదార్థాల గురించి ర్యాలీ నిర్వహించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని తెలిపినారు. విద్యార్థులు మంచి అలవాట్లను అలవర్చుకొని ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలవాలని వివరించినారు. ఈ కార్యక్రమంలో సిఐ రామకృష్ణ గౌడ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులకు, పత్రికా మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మరియు నా సిబ్బంది అందరికీ కూడా నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమంలా చేపట్టినటువంటి డ్రగ్ రహిత సమాజాన్ని మన తెలంగాణ ఏర్పాటులో ఉండాలి అనేది ఒక ఉద్దేశంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా డీజీపీ శ్రీ సివి ఆనంద్ ఐపీఎస్ గారు మరియు అదేవిధంగా కరీంనగర్ కమిషనరేట్ సిపి గారైన గౌశాలం ఐపీఎస్ గారి ఆదేశానుసారంగా మేమంతా కూడా మన హుజరాబాద్ డివిజన్లోని ప్రతి దగ్గర కూడా ఈ విద్యార్థుల ద్వారా ఈ లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ఈ డ్రగ్స్ మీద, అంటే డ్రగ్ ఎలా నిషేధించాలి, వాటి బారిన పడితే ఏ విధమైన ఇబ్బందులు ఉంటాయి, ఒకవేళ వాటిని కానీ
ఒకవేళ దానికి అడిక్ట్ అయితే అక్కడి నుంచి ఎలా బయటికి తీసుకురావాలనే దాని మీద మేమంతా కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతూ, అదేవిధంగా ఎక్కడైతే దాని మీద ఉక్కుపాదం మోపాలి అనే ఉద్దేశంతో ఈగిల్ ఫోర్స్ అనే దాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భావం చేయడం జరిగింది. వారి ఆదేశానుసారంగా వారి ఆదేశాల మీద మేమందరం కూడా వారికి సహకరిస్తూ ఈ డ్రగ్స్ మీద అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ప్రతి స్కూల్లో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ అండ్ తర్వాత డ్రాయింగ్ కాంపిటీషన్స్, ముగ్గుల పోటీలు, తర్వాత స్పోర్ట్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళలో చైతన్యం తీసుకొస్తూ వాళ్ళలో పిల్లల నుంచి ఇది తీసుకురావాలా, మనమంతా కూడా తెలంగాణని ఏ విధంగా అయితే ఉద్యమించి తెలంగాణని తీసుకొచ్చుకున్న తెలంగాణలో డ్రగ్ రహిత సమాజం కూడా అదే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ డ్రగ్ రహిత సమాజంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. మీ సొంత పిల్లలైతే అడిక్ట్ అయితే మన కుటుంబం ఏ రకంగా అయితే బాధపడతామో ఎక్కడ కూడా అట్లాంటి అవకాశం ఉండకూడదు, ఆ వాతావరణంలో మన సమాజం ఉండొద్దు అనే ఉద్దేశంతో ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి మీ అందరి సహకారం కూడా మాకు ఇస్తూ, ఈ డ్రగ్ ముఖ్యంగా మన దగ్గర ఉన్న డ్రగ్ ఏంటంటే గాంజా ఉంటుంది. ఈ గాంజాని తాగటం నేరమే, అమ్మటం నేరమే, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం నేరమే. అట్లాగాని ఎక్కడైనా సమాచారం ఉన్నట్టయితే 1098కి సమాచారం ఇస్తే వారి మీద మేము తగిన చర్యలు తీసుకుంటాము. మీ అందరి సహకారంతో ముందుకు వెళ్ళాలనే మేము ముందుకు వెళ్తామని మీకు మాటిస్తూ, అదేవిధంగా ఎక్కడైనా కానీ ఒకవేళ ఈ డ్రగ్కి మీకు మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ గ్రామంలో వాళ్ళు కానీ ఎవరైనా డ్రగ్ ఈ గంజాయికి అలవాటు పడి వారి యొక్క బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నట్టయితే వారికి డీ అడిక్షన్ సెంటర్ ప్రభుత్వ వాళ్ళు నిర్వహించే డీ అడిక్షన్ సెంటర్, ప్రకృతి డీ అడిక్షన్ సెంటర్ కరీంనగర్లో ఉంది. మా ద్వారా వారికి పంపడం జరుగుతుంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం కురిడి గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. విజయనగరం జిల్లా ఉపాధ్యక్షుడు కె రమేష్ మాట్లాడుతూ, ఎస్కోట మండలం దారపర్తి పంచాయతీ పరిధిలో మారుమూల గిరిజన గ్రామం కురిడి. అయితే ఈ గ్రామంలో దాదాపుగా 100 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీళ్లకు నడవడానికి సరైన రోడ్డు సదుపాయం కూడా లేదు. అయితే ఈ గ్రామంలో పిల్లలు చదువుకోవడానికి ఒక ప్రభుత్వ పాఠశాల కూడా లేదు. స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లు గడుస్తున్నా దేశంలో గిరిపుత్రులకు చదువు అందని ద్రాక్షగానే ఉంది. అయితే ఇదే గ్రామంలో 30 మంది పైగా పిల్లలు ఉన్నారు. వీళ్ళంతా గోనపాడులో ఉన్న పాఠశాలకు చదువుకోవడానికి సుమారు అడవి మార్గాన 6 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తోంది. అయితే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక ప్రెస్ మీట్ లో గత 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో పిల్లలందరూ ప్రభుత్వ స్కూళ్లకి మొగ్గు చూపుతున్నారని తెలిపారు. గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాలి. గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాలి. విజయనగరం జిల్లా వైస్ ప్రెసిడెంట్ని ఈరోజు ఎస్కోట మండలము దారపర్తి పంచాయతీ కురిడి గ్రామంలో రావడం జరిగింది. అయితే ఈ గ్రామంలో సుమారు 100 మందికి పైగా కుటుంబాలు జీవిస్తున్నాయి. అటువంటి గ్రామంలో ఈ రోజు వరకు రోడ్డు సౌకర్యం లేదు, మరోపక్క పాఠశాల ఏర్పాటు చేయలేదు ఇప్పుడు వరకు. అయితే ఇప్పుడు వరకు దాదాపు డిఈఓ కానీ ఎంఈఓ కానీ ఇటువంటి గ్రామాలకు ఏ రకమైనటువంటి పాఠశాలలు కానీ విద్యార్థుల చదువు పైన కానీ ఏ రకమైనటువంటి దృష్టి పెట్టారని చెప్పేసి ఎస్ఎఫ్ఐకి ఈరోజు అడుగుతున్నాము. అదే కాకుండా ఇటువంటి గ్రామాలు దాదాపు జిల్లా వ్యాప్తంగానే రాష్ట్ర వ్యాప్తంగానే గిరిజన గ్రామాలు చాలా వరకు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం రోడ్లు లేవు, ఒక పక్క విద్యార్థులు చదువుకుందామంటే చదువు లేదు. అటువంటి పరిస్థితుల్లో గ్రామ స్థాయిలో పాఠశాలలు లేవు. అటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఏ రకంగా చదువుకుంటారు, భవిష్యత్తులో సమాజాన్ని నిర్మించే నిర్మాతలుగా ఏ రకంగా తయారవుతారని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి మొన్న విద్యార్థులు ఆందోళన చేపట్టినప్పుడు అధికారులు హామీ ఇచ్చారో ఏదైతే ఈ కురిడి గ్రామం ఉందో ఈ కురిడి గ్రామంలోనే పాఠశాల ఏర్పాటు చేయడానికి దాదాపు 1.5 సంవత్సరం పడుతుందని చెప్పేసి హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి రేకుల షెడ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తున్నది ఒకటే, పాఠశాల అనేది వెంటనే ఏర్పాటు చేసి విద్యార్థులకు విద్య అందించాలి, అంతే తప్పితే కానీ రేకుల షెడ్ ఏర్పాటు చేయడం ఏంటి. అదే కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడమే మాకున్నటువంటి లక్ష్యం అని చెప్పేసి హామీలు చెప్తూ ఉన్నారు. విద్యార్థుల భవిష్యత్తే ముందుకు పోవడానికి మేము కృషి చేస్తున్నామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో గ్రామ స్థాయిలోని పాఠశాలలు లేవు. అటువంటి పరిస్థితుల్లో విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు వెంటనే స్పందించాలి, పాఠశాల ఏర్పాటు చేయాలి.
రేకుల షెడ్ ఏర్పాటు చేయడం కాదు, పాఠశాల వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. గ్రామంలో దాదాపు ఉన్నటువంటి విద్యార్థులు ఇప్పుడు దాకా దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి చదువుకోవాల్సిన వంటి పరిస్థితి. రోడ్డు సౌకర్యం లేదు, 8 కిలోమీటర్ల దూరం వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి. కాబట్టి విద్యాశాఖ అధికారులు కావచ్చు, ఎంఈఓ డిఈఓ గారు కావచ్చు, గిరిజన శాఖ అధికారులు కావచ్చు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు, ఈ కురుడి గ్రామంలో సుమారు 100 కుటుంబాలకు పైన ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేసి విద్యార్థులకి పూర్తి స్థాయిలో విద్య అందించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదే కాకుండా పాఠశాల ఏర్పాటు చేయని ఎడల వెంటనే ఎస్ఎఫ్ఐగా మేము జిల్లా వ్యాప్తంగానే, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగానే గిరిజన గ్రామాల్లో అడుగడుగున పాఠశాలలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు, ఆందోళనలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో బీజేపీలో చేరుతున్న ప్రముఖ ఐటీ ప్రముఖులు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్ ప్రెస్ మీట్. ఉచిత బస్సు రద్దీ, డ్రైవర్లు కండక్టర్లపై దాడులు చేస్తున్న మహిళలు. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.